హలో నమస్తే. ఇవాళ మన అమ్మాజీ కిచెన్లో ఐటెం ఒక స్నాక్ పావ్ బాజీ. పావ్ బాజీకి మనం ముందు వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని పొటాటోస్, క్యారెట్స్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ తీసుకున్నాను. బేసికలీ పావ్ బాజీకి ఏ వెజిటేబుల్స్ అయినా వాడచ్చండి. కొంతమంది వంకాయలు యాడ్ చేస్తారు, క్యాబేజ్ యాడ్ చేస్తారు. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటాయో యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ పొటాటో అండ్ కాలీఫ్లవర్ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. వీటన్నిటిని చిన్న ముక్కలుగా కోసి ఫ్రెష్గా కడిగి చిన్న ముక్కలుగా కోసి కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. కుక్కర్లో యాడ్ చేసినప్పుడు కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్, పసుపు వేసుకుంటే బాగుంటుంది. నేను ఒక ముక్క బీట్రూట్ కూడా యాడ్ చేశాను మంచి కలర్ కోసం. ఎందుకంటే ఫుడ్ కలర్ మంచిది కాదని మేము ఫుడ్ కలర్ వాడటం మానేసామండి. సో జస్ట్ బీట్రూట్ యాడ్ చేశాను. తర్వాత ప్యాన్లో కొంచెం బటర్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. బటర్ ఒకవేళ మీకు బటర్ వద్దనుకుంటే ఈ స్టేజ్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేస్తే ఎక్కువ టేస్టీగా మీకు స్ట్రీట్ సైడ్ టేస్ట్ రావాలంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా ఓకే. దీనికి ఒక 3 టొమాటోస్ చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం సాల్ట్ వేసి టొమాటోస్ చక్కగా ముద్దగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి టొమాటోస్. ఒకవేళ మరీ మెత్తగా అవ్వకపోతే ఒక మ్యాషర్ తీసుకొని వాటిని మెత్తగా అయ్యే వరకు చేయాలి. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వెజిటేబుల్ ముక్కలన్నీ మ్యాష్ చేయాలి. ఇలా ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత సాఫ్ట్గా ఉంటుంది మనకు టెక్స్చర్. తర్వాత ఈ మ్యాష్ చేసిందంతా మన టొమాటో మిక్స్చర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు మనం కొన్ని మసాలాలు ఆ టొమాటోస్కి యాడ్ చేద్దాము. కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్, ధనియాల పొడి అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు కావాలంటే. మీకు ఇంకో వీడియోలో నేను పావ్ బాజీ మసాలా ఎలా చేయాలో నేర్పిస్తాను. పావ్ బాజీ మసాలా కూడా ఇందులో వేసుకోవచ్చు. తర్వాత మన మిక్స్డ్ వెజిటబుల్ మిక్స్చర్ అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేయాలి. ఇక్కడ మరీ ముద్దగా అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు వాటర్ పోసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం పావ్ అంటే బ్రెడ్ వేడి చేసుకుందాము. పాన్ మీద కొంచెం బటర్ పూసి అటు ఇటు చక్కగా ఎర్రగా కాలేటట్టు చూసి దాంతోపాటు ఈ బాజీ వేసుకొని దీని మీద కొంచెం ఆనియన్స్, లైమ్ పిండుకొని పక్కన కారానికి కొంచెం ఒక పచ్చిమిర్చి వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇది ఈ స్ట్రీట్ సైడ్ పావ్ బాజీకి ఏమాత్రం తగ్గదండి. మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.